వెల్ సూపర్ 6 కి స్వాగతం. సూపర్ 6 లో అప్డేట్స్ ఇలా ఉన్నాయి. తెలంగాణ అసెంబ్లీలో గందరగోళం ఏర్పడింది. ఫార్ములా ఈ రేస్ అంశంపై చర్చకు బీఆర్ఎస్ పట్టుబట్టింది. సభ ప్రారంభం కాగానే భూభారతి అంశంపై ప్రభుత్వం చర్చ ప్రారంభించింది. ఈ సమయంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఆందోళనకు దిగారు. ఫార్ములా ఈ రేస్ కేసుపై సభలో చర్చించాలని నిరసన తెలిపారు. ఓ దశలో స్పీకర్ పోడియం మెట్లపైకి వెళ్లారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు. ఆ తర్వాత బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు స్పీకర్ మీదకు పేపర్లు విసిరారు. అటు నుంచి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కూడా ధీటుగా స్పందించడంతో సభలో గందరగోళం ఏర్పడింది. దీంతో అసెంబ్లీ పలుమార్లు వాయిదా పడింది. అయితే షాద్నగర్ ఎమ్మెల్యే శంకరయ్య అసభ్యంగా ప్రవర్తించడం వల్లే తాము పేపర్లు విసిరామని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తెలిపారు. ఈ కార్ రేసు అంశంపై సభలో చర్చ పెట్టాలని డిమాండ్ చేశామని, స్పీకర్ను ఆకర్షించేందుకు తాము ఆందోళన చేశామన్నారు మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. అయితే అవతలి వైపు నుంచి కాంగ్రెస్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ చెప్పు చూపించడంతో తాము నిరసన వ్యక్తం చేశామన్నారు. రైట్, తెలంగాణ అసెంబ్లీలో కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ లాగా వాడివేడిగా ఈరోజు అసెంబ్లీ సమావేశాలు జరిగాయి. సభ మొత్తం కూడా గందరగోళం మధ్యే కొనసాగినటువంటి పరిస్థితి కనబడుతోంది. పూర్తి సమాచారం మా ప్రతినిధి కొండల్ లైవ్ ద్వారా అందిస్తారు. కొండల్, ఈరోజు ఉదయం నుంచి కూడా భూభారతి బిల్లు పైన ఈరోజు సభలో చర్చ ఉన్నది. ఈ సభ మొదలైనప్పటి నుంచి కూడా నిరసనలు, బీఆర్ఎస్ సభ్యుల నిరసనలు, ఆందోళన మధ్యనే సభ మొత్తం కొనసాగింది చెప్పుకోవచ్చు. ఈ నిరసనల మధ్యనే భూభారతి బిల్లుకు అసెంబ్లీ ఆమోదం కూడా తెలిపింది. ఒకవైపు బీఆర్ఎస్ నేతలు, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలందరూ కూడా భూభారతిపై చర్చ సందర్భంగా భూభారతి చర్చను రేపు చర్చిద్దాం, ఈరోజు ఈ ఫార్ములా కార్ రేసింగ్కి సంబంధించిన పైన చర్చకు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలందరూ పట్టుబట్టారు. దీనికి ప్రభుత్వం ససేమిరా అంది. స్పీకర్తో భేటీ అయ్యి కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు స్పీకర్కు విజ్ఞప్తి చేశారు. ఈరోజు ఈ ఫార్ములా రేసింగ్కి సంబంధించిన అంశంపైన చర్చ జరపాలంటూ పట్టుబట్టినప్పటికీ కూడా ప్రభుత్వం దీనికి ససేమిరా అంది. ఎందుకంటే భూభారతి బిల్లుపై నిన్ననే చర్చ జరగాల్సింది కాబట్టి ఈరోజు భూభారతి బిల్లుపై చర్చిద్దాం, అవసరం అనుకుంటే మరో రోజు దీనిపైన చర్చిద్దామని చెప్పి ప్రభుత్వం చెప్పిన పరిస్థితి. మొత్తానికి ఒకవైపు ఎమ్మెల్యేల నిరసనలు, ఆందోళనల మధ్యనే భూభారతి బిల్లుకు ఆమోదం తెలిపింది. కొండలు, అయితే స్పీకర్ పోడియం దగ్గర బీఆర్ఎస్ ఎమ్మెల్యేల నిరసన మీరు చెప్పినట్లుగా చాలా బాహాటంగా జరిగింది. కానీ ఇక్కడ ఎమ్మెల్యే షాద్నగర్ ఎమ్మెల్యే పేరు బాహాటంగా బయటకు వినపడడం, ఆయన తీరు చర్చనీయాంశం అవడం, దానికి సంబంధించి అప్డేట్స్. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మొదటి నుంచి కూడా ఈ ఫార్ములా కార్ రేసింగ్కు చర్చ జరగాలని పట్టుబట్టడం, దీనికి ప్రభుత్వం నుంచి సానుకూలత రాకపోవడంతో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలందరూ కూడా స్పీకర్ పోడియం వద్దకు చొచ్చుకెళ్లే ప్రయత్నం చేశారు. ఈ సందర్భంలోనే కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కూడా దీనికి ప్రతిఘటించిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే షాద్నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ తమకు చెప్పు చూపించారని చెప్పి బీఆర్ఎస్ సంబంధించిన ఎమ్మెల్యేలు ఆరోపణలు చేశారు. కాంగ్రెస్ సంబంధించిన ఎమ్మెల్యేలు స్పీకర్ పైకి పేపర్లు చించి ప్లగార్డ్స్ను విసిరివేసి దళిత స్పీకర్ అవమానించారని చెప్పి మరోవైపు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఆరోపణలు చేసిన పరిస్థితి. మొత్తానికి ఇలా ఆరోపణలు ప్రత్యారోపణలు చేసుకుంటూ కాంగ్రెస్ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అయితే ఆరోపణలు ప్రత్యారోపణలు చేశారు. మరి వీర్లపల్లి శంకర్ అనుచితంగా వ్యవహరించారు, సభ్యుల పట్ల సభ్యులను అగౌరవపరుస్తూ చెప్పు చూపించారని చెప్పి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు స్పీకర్కు ఫిర్యాదు చేసిన పరిస్థితి కూడా ఉంది. మరోవైపు మీడియా పాయింట్ దగ్గర వాళ్ళు ఇదే ఆరోపణలు చేసిన పరిస్థితి ఉంది. అయితే కావాలని బీఆర్ఎస్ సభను తప్పుదోవ పట్టించేందుకు, సభలో భూభారతి బిల్లును చర్చకు రాకుండా అడ్డుకునేందుకే ఈ విధమైన ఆరోపణలు చేస్తుంది. స్పీకర్ను అవమానించేలా సభలో వ్యవహరించారు. స్పీకర్ పోడియం దగ్గరికి వెళ్ళకూడదన్నది తెలిసి కూడా సీనియర్ సభ్యులుగా ఉన్న బీఆర్ఎస్ సంబంధించిన ఎమ్మెల్యేలు అనుచితంగా ప్రవర్తించారని చెప్పి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఆరోపించారు. మొత్తానికి అటు బీఆర్ఎస్ ఇటు కాంగ్రెస్ బీఆర్ఎస్ నిరసనలకు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ప్రతిఘటించడం ఒక రకంగా సభలో 2 సార్లు వాయిదా పడింది. గందరగోళాల మధ్యనే బీఆర్ఎస్ బిల్లుకి ఎటకేలకు అసెంబ్లీ ఆమోదం పొందింది. ఓకే కొండల్, థ్యాంక్ యూ.